గుక్కపెట్టి బాబు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు భానుమతి పాల డబ్బా తీసుకొచ్చి బాబుకు పాలు పట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ బాబు మాత్రం ఆ పాలు తాగకుండా గుక్కపట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇక భానుమతి దగ్గరున్న బాబును తీసుకుంటుంది సుభద్ర. అప్పుడు బాబును ఊరుకపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయినా ఈ బాబుకు ఈ పాల డబ్బా అలవాటు చేస్తే అప్పుడు అహల్యకు ఇక బాబుకు ఎలాంటి సంబంధం ఉండదు. వెంటనే ఈ బాబుకు ఈ పాలు పట్టే ప్రయత్నం చెయ్యి అని భానుమతి సుభద్రకు చెప్తుంది. బాబు తల్లి పాలకు అలవాటైన తర్వాత ఆ డబ్బా పాలు ఎలా తాగుతాడమ్మా అనే విధంగా అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. మరోవైపు అహల్య మాత్రం రోడ్డు పట్టుకొని బాధపడుతూ తన కొడుకును వదిలిపెట్టాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ బంగారాజు మాత్రం ఎలాగైనా ఈ విషయం గౌతమ్ బాబుకు చెప్పాలి అనే విధంగా నిర్ణయించుకుంటాడు. గౌతమ్ తన భార్యకు తన కొడుకు నచ్చిన ఐటెం తీసుకొని హైదరాబాద్కి బయలుదేరుతాడు. ఆ సమయంలో బంగారాజు ఈ విషయం చెప్పకుండా ఉంటే ఇక అహల్యమ్మ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా నిర్ణయించుకుంటాడు. వెంటనే అదే సమయానికి అహల్య అటువైపు నుంచి వస్తుండగా రౌడీలు అహల్యను దొరకబట్టడానికి కారులో వస్తూ ఉంటారు. వెంటనే బంగారాజు గౌతమ్కి ఫోన్ చేస్తాడు. హలో బాబు, ఏంటి బంగారాజు ఈ టైంలో ఫోన్ చేసావు? ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు అని అంటుండగా, బాబు అహల్యమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు బంగారాజు? అవును, అహల్యమ్మ శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అవును బాబు, అహల్యమ్మ శాశ్వతంగా బాబును వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందంటే అని భానుమతి గురించి జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు ప్రెగ్నెన్సీ కాకముందుకు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టించుకోవడం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బాబును వదిలిపెట్టి భానుమతి ఒత్తిడి చేసి బయటికి పంపించడం, ఈ విషయాలని చెప్పిన తర్వాత ఇదంతా తెలిసి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుండగా, అహల్యమ్మ నా మీద ఒట్టు వేసుకుంది బాబు. గౌతమ్ గారికి తెలియకూడదు. అతని జీవితంలో నేను అడుగు పెట్టిన తర్వాత అతని లైఫ్ నా వల్లే ఇలా కావడానికి కారణం నేనే మావయ్య. అందుకే బాబును వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసి నిజంగానే వెళ్ళిపోయింది బాబు అనేసరికి వెంటనే గౌతమ్ అక్కడి నుంచి అనిసిపెట్టేట్టుగా బయలుదేరుతాడు. అహల్య రోడ్డు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సరే బంగారాజు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు కదా అని చెప్పేసి అన్న తర్వాత, లేదు బాబు, నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసరికి ఉగ్ర రూపంతో గౌతమ్ వెంటనే హైదరాబాద్కి వస్తూ ఉంటాడు. అలా వస్తున్న దారిలో అక్కడే అదే సమయానికి అహల్య ఆ రోడ్డు దగ్గర నుంచి ఈ రోడ్డు నుంచి గౌతమ్ కారు వేసుకొని వస్తుండగా అవతల రోడ్డు నుంచి యామిని పెట్టిన రౌడీలు వస్తూ ఉంటారు. అహల్యను నడుచుకుంటూ తన బాధపడుతూ తన గుండెలు పిండల తన కొడుకును గుర్తు చేసుకుంటూ తన భర్తకు దూరమై ఏడుస్తూ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే టర్నింగ్ అయ్యే సమయంలో రౌడీలు వెంటనే అహల్యను చూసి, అరే అదిగోరా మన ఫోటోలో పంపించిన అమ్మాయి అట్నుంచలు వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అహల్యను ఒక్క నిమిషంలో గౌతమ్ కంటపడే సమయంలో అహల్యను రౌడీలు తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ సమయంలో అహల్య వెంటనే ఆ రౌడీలను చూసి గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తుంది. కానీ రౌడీలు అహల్య నోరు మూస్తారు. వెంటనే అహల్యను ఎత్తుకొని వెళ్తారు. ఈలోపు గౌతమ్ వెంటనే ఇంటికి వచ్చేసరికి బాబు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటాడు. గట్టిగా అరుస్తూ ఉంటాడు అహల్య అని చెప్పేసి అందరూ షాకింగ్గా గౌతమ్ని చూసి షాక్ అయిపోతాడు. అహల్య ఏదమ్మా అని చెప్పేసి అంటుండగా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈలోపు భానుమతి దగ్గరికి వెళ్ళి వెంటనే కోపంతో, భానుమతి దేవి గారు, నా భార్యను ఇంట్లో నుంచి పంపించిన తర్వాత నీ రాజరికం తిరిగి వచ్చిందా? ఓ, నీ రాజరికం తిరిగి రావడం కోసం, నీ పరువు నిలబడడం కోసం తన కన్నబిడ్డ 9 నెలలు మోసిన కష్టం నష్టం బాధ తన ఊపిరితో చస్తానో బ్రతుకుతానో తన ప్రాణం మీద తీపి లేని ఒక తల్లి తన బిడ్డని కని నీ చేతిలో పెడితే ఆ తల్లి ఈ ఇంటికి చేదైపోయింది, ఆ తల్లి ఈ ఇంటికి పరాయిదైపోయింది. మరి తనకన్నా తన బిడ్డ పరాయిది కాదా? నా భార్యను ఇంట్లో నుంచి నేను లేకముందుకు బయటికి పంపించావే, మరి తన బిడ్డ ఎందుకు? ఏం మాట్లాడుతున్నావురా? పేరు పెట్టు పిలిచేంత వాడివయ్యావా?
ఆ గౌరవం పోగొట్టుకున్నావు. నేను లేని టైంలో చూసి నా భార్యను నా కొడుకు దగ్గర నుంచి దూరం చేశావు. నా భార్య లేకుంటే నేను నువ్వనుకున్నట్టుగా అతిథి మెల్లో తాళి కడతానని చెప్పేసి అనుకుంటున్నావు. ఒకే ఒక చెప్తున్నాను అందరికీ, అహల్య నా ప్రాణం. అహల్య లేని జీవితంలో నేను చావడానికి కూడా వెనుక ముందు ఆడను. అహల్య ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో అడుగు పెట్టబోతే మరుక్షణం నా చావు మీరు కల్లారా చూస్తారు. ఏం మాట్లాడుతున్నారా? అది అనామకురాలు, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అలాంటిది ఓహో నా భార్య అనామకురాలైతే మరి వీడు కూడా అనామకుడే కదా. వీడు ఇంటి వారసుడు ఎలా అవుతాడే? వీడు నా రక్తం రా. అలాంటప్పుడు వాడు నా వారసుడు అవుతాడు. మరి నీ వారసుడు అవుతే ఆ వారసుడు ఎక్కడి నుంచో వచ్చాడు, గాలికి పడ్డాడా అనే విధంగా భానుమతిని నిలదీస్తూ ఉంటాడు. అందరికీ చెప్తున్నాను, నా భార్యను కష్టపెట్టి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు పంపించాను, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నాను. నా భార్యను తిరిగి తీసుకొని వచ్చి నా భార్యతో పాటుగా నా బిడ్డను తీసుకొని ఈ ఊరు ఇల్లు వదిలిపెట్టి శాశ్వతంగా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నా భార్యని ఇంత కష్టపెట్టిన ఈ కుటుంబాన్ని లైఫ్లో నిన్ను క్షమించను. ఎక్కడున్నా సరే నా భార్యను తీసుకొని వచ్చేదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు అని గౌతమ్ వెంటనే తన కొడుకుని తీసుకొని బయటికి వెళ్తుండగా, ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్తున్నానే, నీకు సంబంధం లేని విషయం. నా కొడుకుని తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎట్టి పరిస్థితిలో ఈ ఇంటి వారసుడు అని చెప్పేసి నా కొడుకును, నన్ను, నా భార్యను ముగ్గురిని దూరం చేశారు. కానీ ఎవ్వరిని క్షమించరు. నా అహల్య నాకు దొరికేంత వరకు నా కొడుకు నాతో పాటుగానే ఉంటాడని చెప్పేసి వెంటనే తన కొడుకుని తీసుకొని అహల్య దొరికిన వెంటనే ఇంటికి రాకుండా శాశ్వతంగా కుటుంబానికి దూరం అవుతానని భానుమతికి వార్నింగ్ ఇస్తాడు. అక్కడ రౌడీలు అహల్యను కిడ్నాప్ చేసి వెంటనే తనని ఒక రూమ్లో బంధించి ఇక తనని చంపే ప్రయత్నం చేయమని యామిని చెప్తుంది. ఆ సమయంలో కిడ్నాప్ చేసిన తర్వాత యామినికి రౌడీలు ఫోన్ చేస్తారు. ఏరా అది దొరికిందా? దొరికింది మేడం. చంపేశారా? లేదు మేడం, తనని రూమ్లో కట్టి పడేశాం. అయితే వెంటనే తనని తగలపెట్టేయండ్రా. మేడం చెప్తున్నాను కదరా, తనని శాశ్వతంగా లోకంలో లేకుండా తగలపెట్టేది. దాన్ని చావు చల్లగా నేను వినాలరా. ఎంత తొందరగా చంపితే అంత మీకే చాలా మంచిదిరా అని యామిని చెప్తుంది. సరే మేడం, మీరు చెప్పినట్టే తనని చంపేస్తాం అనే విధంగా రౌడీలు వెంటనే అహల్యను చంపే ప్రయత్నం చేస్తారు. బాబును ఎత్తుకొని వస్తుండగా బంగరాజు కారు కింద పడేసరికి బంగరాజుని తీసుకొని అహల్యను వెతకడానికి వెళ్తాడు గౌతమ్.